హాయ్ హలో ఆల్. బొబ్బట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో సింపుల్గా, స్మూత్గా, టేస్టీగా, ట్రెడిషనల్ పద్ధతిలో బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దాం ఇవాళ అయితే. సో ఫుల్ లెంత్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసాను, చూసేయండి. సో ఇదైతే ఫార్వర్డింగ్ ఉంటుంది. సో శనగపప్పు అయినా కందిపప్పు అయినా యూజ్ చేయొచ్చు. బాగా ఉడకపెట్టి ఇలాగా జాగరి వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసామంటే చాలా చాలా బాగుంటుంది. సో మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో పచ్చి కొబ్బరి ఉన్నా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోవాలనుకుంటే కొబ్బరి యూజ్ చేయకుంటే బాగుంటుంది. సో హెల్దీగా చేసుకోవాలంటే ఇలాగా బనానా లీఫ్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగా స్మూత్గా, ఎక్కువ రోకలి కట్టి తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. తిక్కడానికి ఇలాగా స్మూత్గా చేసేయచ్చు. పిండి అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా తీసుకోవాలి. ఎలాగంటే మామూలుగా చపాతి పిండి ఎలా చేసుకుంటాం అలానే. మైదా అయితే ఇంకా చాలా స్మూత్గా వచ్చేస్తాయి. ఇలాగా కవర్కి ఆయిల్ అప్లై చేసి ఇలాగా చేత్తోనే అది వేసుకోవచ్చు. చాలా చాలా స్మూత్గా వస్తాయి. సో నేనైతే ఓలిగి రవ్వ అయితే యూజ్ చేశానండి. ఇదైతే సపరేట్గా దొరుకుతుంది. చాలా చాలా బాగుంటాయి. ఇవైనా బాగుంటాయి. మైదా అయితే కొందరు అవాయిడ్ చేయాలనుకుంటే ఓలిగి రవ్వ అని అంటారు. సో మా రాయలసీమలో అయితే మేము ఓలిగలు అంటాము. సో మీ సైడ్ ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసిన పేర్లు అయితే చెప్తున్నా. బొబ్బట్లు అంటారు, ఓలిగలు అంటారు, ఇంకా పోలే అంటారు.